ఎట్లా చూస్తారు పూర్తిగా ఈరోజు ఢిల్లీ పోలీసులు అయితే పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ఢిల్లీకి ఆయన అభిజిత్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ధర్నా శాంతియుతంగా చాలామంది విద్యార్థులు అక్కడికి చేరుతున్నారు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ప్రధానంగా ఒకటే అడుగుతున్నారు, ఈ ఏదైతే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా. సో వేరే అంశాల గురించి వాళ్ళు ప్రస్తావించట్లేదు, ఎక్కడ రాజకీయాలు లేవని చెప్తున్నారు. కానీ కొద్దిమంది దీని వెనకాల ఆపుంది, లేదంటే ఇంకెవరో ఉన్నారు, లేదంటే విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయి, ఇట్లాంటి మాటలు కూడా చేస్తున్న పరిస్థితి. మీ విశ్లేషణ ఏంటి సార్ దీనికి సంబంధించి? పవన్ గారు, మీకు కృష్ణకాంత్ గారికి, అట్లాగే మిత్రులు వెంకట్ గారికి, మహేష్ గారికి, అట్లాగే ఏబిఎన్ అందరికి ప్రేక్షకులు నమస్కారం సార్. నమస్తే. నేను 2 విషయాలు మాట్లాడుకోవాలి. మొట్టమొదటిది, ఉద్యమాలు, ఉపరితల ఉద్యమాలు మరి ముందర పడతాయా, లేకపోతే క్యాన్సర్ మూలాలను తెలుసుకున్న ఉద్యమాలు ముందర పడతాయా అంటే ఇప్పటిదాకా అనేక విద్యార్థి ఉద్యమాలు వచ్చినాయి, కర్షక ఉద్యమాలు వచ్చినాయి, అట్లాగే కార్మిక ఉద్యమాలు వచ్చినాయి, చాలా వరకు వచ్చినాయి. వరకు పూర్ణ స్వరాజ్ అని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి వల్ల ఒక పార్టీ పుట్టింది, జనతా పార్టీ కదా. ఎందుకంటే చాలా ఉద్యమాలు వచ్చినాయి. కానీ ఆ ఉద్యమాలకు నీది ఉపరితల అంశాలు మాత్రమే బేస్ చేసుకుంటే ఎప్పుడు నిలవు. లోక్పాల్ బిల్లు గురించి కూడా మాట్లాడిన అన్నా హజారే గారి ఉద్యమం ద్వారానే మనకు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. తర్వాత ఏం జరిగింది మనం చూస్తున్నాం. కానీ ఒక బేస్ లైన్ తీసుకున్న ఉద్యమాలు నిలిచినాయి, మీద ఉద్యమాలు నిలబడేదనుకుంటాను నేను. చెప్తాను, 2-3 వీడియోలు కూడా చేశాను. ఏమైతుందంటే వీళ్ళ విధానం చూద్దాం. అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఒక దాని ఆవేశపూరితంగా ఒక మాటకు ప్రతిగా పుట్టిన పార్టీ. ఒక మాటకు ప్రతిగా పుడితే ముందర పడదాను. సూర్యకాంత్ అసలు సుప్రీంకోర్టు జడ్జినే పవన్ గారు చాలా సార్లు మాట మీరుతున్నారు అక్కడ స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే వ్యాఖ్యలు చేయొద్దని వాళ్ళే అంటారు, మళ్ళీ వాళ్ళే వ్యాఖ్యలు చేస్తారు. సూర్యకాంత్ వ్యాఖ్యల వల్ల పుట్టిన పార్టీ కదా. దానికి ఏమవుతుందంటే ఉపరితల అంశాలు ఎందుకంటున్నాను నేనంటే 4 అంశాలు తీసుకున్నాను. మొదటి, న్యాయ వ్యవస్థలో సంస్కరణ మాట్లాడదామా, లేకపోతే కేవలం న్యాయ వ్యవస్థలో జడ్జీలు రాజ్యసభ పదవులు తీసుకోవద్దనే మాట్లాడదామా అంటే అన్ని పార్టీలు, కానీ మన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాజ్యసభ స్థానాలతో పాటు శేషన్ లాంటి వాడికి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది గతంలో, చూసినాం కదా. వీళ్ళేమో రంజన్ గొగోయ్ లాంటి వాడేమో రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నాడు, చూసినాం కదా. అంటే ప్రధాన మన న్యాయమూర్తిగా పనిచేసిన సీజీలు కూడా చాలా మంది ఇట్లాంటి పనులు చేయడం వల్ల వచ్చిన విమర్శ. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, న్యాయ వ్యవస్థ గురించి మనం ఇప్పుడు అవన్నీ మాట్లాడడం కాకుండా సంబంధించి ఏం జరగబోతుంది. ఇప్పుడు 4 అంశాలు వాళ్ళు మాట్లాడి ఉపరితల అంశాలు అంటున్నాడు, కొన్ని అవగాహన లేని అంశాలు అంటున్నాడు. నేను మొట్టమొదటి అంశం చెప్తాను. న్యాయ వ్యవస్థలో కేవలం న్యాయమూర్తులు పదవులు తీసుకోవద్దనే అంశమా? న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంది, న్యాయ వ్యవస్థలో కొలీజియం వ్యవస్థ ఉంది. ఇదే బీజేపీ పార్టీ పోయినసారి ఒక 4 ఏళ్ల క్రితం రెండోసారి ఎన్నికైనప్పుడు న్యాయమూర్తుల నియామకం జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ ద్వారా చేయాలని మేమందరూ కోరుకుంది. అదే బీజేపీ వాళ్ళు చేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి కోరుతున్నాం. కానీ ఏమైంది, మమ్మల్ని మేమే నియమించుకుంటాం, మా కాళ్ళకి మేమే మొక్కి అభినందించుకుంటామని చెప్పి దీర్ఘాయుష్ మనం అంటామని చెప్పి కొలీజియం వ్యవస్థను సమర్థిస్తుంది కదా. ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు క్లర్క్ నియామకంలో కూడా అపాయింట్మెంట్ కమిషన్ ఉంటే జడ్జీలకు ఎందుకు ఉండొద్దు? కేంద్ర ప్రభుత్వంలో ఎవరికి పాల్గొంటే వాళ్ళు అపాయింట్మెంట్ కావచ్చా? దాని బేసిక్ ప్రశ్న అంటే క్యాన్సర్ మూలాలు కాకుండా ఉపరితల పుండును చూపెడుతున్నారు అంటున్నాను. నెంబర్ 1. రెండో చెప్తున్నాను, ఇవాళ విద్యా వ్యవస్థ ఉంది. డిమాండ్ అంతిమంగా ఏంది? మంత్రి రాజీనామా అంటున్నారు. నాకు అది కావాల్సింది కాదు. ఓఎస్ఎం పద్ధతి మంచిది. ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఇక్కడికే వస్తున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఏదైతే తప్పులు జరిగినాయి, పొరపాటు జరిగినాయి, ఓఎస్ఎం వ్యవస్థ మంచిదే కానీ దాని ఆచరణలో తప్పు జరిగింది అంటున్నారు. అంటే ఒక మంత్రి రాజీనామాతో ఒకనాడు నిజంగానే నైతిక విలువలున్న లాల్ బహదూర్ శాస్త్రి గారిని చెప్పుకుంటాం, తప్పులేదు, కాదంటలేదు. కానీ ఇప్పుడు మంత్రి రాజీనామా అనగానే ఆటోమేటిక్ గా ప్రతిపక్షాలకు ఒక ఉప్పందించినట్టుగా లెక్క. దానికంటే ఓఎస్ఎం విధానం బాగాలేదు, ఇంకేం చేస్తే బాగుంటది, కనీసం పరిష్కారం అని చెప్పాలి కదా అంటున్నాను. యువత ఇప్పుడు ప్రభుత్వాలు పరిష్కారాలు ప్రభుత్వాలు, కానీ డిమాండ్ అయితే పరిష్కారం వైపు ఉండాలి కదా. 2. మూడోది, ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ నియామకం సరిగ్గా ఉండాలని కోరుకోవడం కరెక్ట్, కాదంటలేదు. కానీ ఎన్నికల కమిషన్ తప్పు చేసి కొన్ని ఓట్లు పోతే ఉపా చట్టం మీద కేసులు పెట్టాలంటే ఉపా చట్టం దేనికోసం? నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఉపా చట్టం దేనికోసం వచ్చింది? ఇట్లాంటి కేసులు పెట్టడా దేశద్రోహం అవుతుందా? అందుకనే ఒక ఉద్యమం ఎప్పుడు వచ్చింది, ఆవేశపూరితంగా ఉద్యమం వచ్చింది కష్టం అంటున్నాను. అందుకని గాంధీ గారు అన్నారు, పవన్ గారు ఏమన్నారంటే యువతకు ఆవేశం ఉంటది, యువత తొందరగా ఆవేశపడేది ఉంటది, మోసపోయేది కూడా తొందరగా యువతనే అన్నారు గాంధీ గారు. నేను అన్నమాట. అందుకని ఇక్కడ ఏమైంది అంటే యువతను ఒక ఛానలైజ్ చేయడంలో మంచి సక్సెస్ అయింది అభిజిత్ దీప్కే. కానీ దీనికి ఇంకో మాట ఇప్పటిదాకా మీద వ్యక్తిగత విమర్శ ఉండి అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నాను. ఇవాళ ఇక్కడికి వచ్చిండు. అన్నిటికంటే ఉద్యమాన్ని నడిపే క్రమంలో ఇప్పుడున్న ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే అనుమతి ఇవ్వడం కరెక్ట్ అంటున్నారు. స్ప్రింగ్ ను కిందికి దొక్కుతుంటే ఒకటే మాట, కిందికి దొక్కుతుంటే పైకి లేస్తుంది ఎప్పుడు కూడా. ఇవాళ అనుమతి ఇవ్వడం సరైంది అంటున్నాను నేను. అట్లాగే వాళ్ళ నిరసన రూపంలో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే పాజిటివ్ గా చెప్తున్నాను నేను, వాళ్ళు ఇవ్వరు అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, అంతే సార్.
ఇవ్వకపోతే తప్పైతే నేను పొద్దు నుంచి మాట్లాడు ఇవ్వకపోతే పెద్దదైపోతుంది తప్పైతే పెద్దదైపోతుంది ఇంకా చాలా ఇప్పుడు పెద్దదైపోతుంది. కూడా ఒక మాట చెప్తాను పవన్ గారు. ఇప్పుడు మనకు వెనకటి చందమామ కథలు చదువుకునే వాళ్ళు ఏంటంటే మన రాజకుమారుడికి ఉత్తరం దిక్కు పోవద్దురా, ఉత్తరం వైపు పోవద్దురా అంటే అటే పోతాడు. పెళ్ళాన్ని చేసుకుని వస్తాడు, తల్లిని వాడు వస్తాడు. అందుకని ఎటైతే వద్దంటామో చేయబుద్ధి అవుతుంది. కనుక ఎప్పుడైతే ఆ అనుమతి ఇచ్చిరో చాలా హుందాగా ప్రవర్తించారు. వాళ్ళు ఏమన్నారు, పోలీసులు వస్తే పుష్పగుచ్చ ఇద్దాం అనుకున్నారు. ఎక్కడ విధ్వంసక పైసలు పోవద్దంటారు. కానీ నేను కూడా అంటున్నాను, చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్టు కొందరు రాజకీయ నాయకులు దూరుతారు. ఇలా విద్యార్థుల ఉద్యమాన్ని సమర్థిస్తున్నాను. ఒకవేళ మొదటి రాయి విసిరేవాడు వాడు ఉంటాడు, ఇందులో చెడగొట్టేవాడు ఉంటాడు. దాన్ని తట్టుకొని నిలబడాలి. అందుకని లోక్పాల్ ఉద్యమంలో అన్నా హజారే ఎంత సమయం పాటించాల్సిన రైట్ రామ్మోహన్ గారు. యువత కేవలం ఒక్క ఇష్యూ విద్యార్థులు కనుక చాలా మంది వస్తున్నారు. మిగతా వాళ్ళు మాట్లాడిన 4 అంశాలలో కూడా మూలాలు వెతకండి. క్యాన్సర్ పుండు చూపించకండి. పుండు కనపడుతుంది, అందరు కనపడుతుంది, మంచిది కాదంటలేండి. మూలాలకు వెళ్ళి న్యాయ సంస్కరణలు కావాలి, అట్లాగే విద్యా సంస్కరణలు కావాలి, ఎన్నికల సంస్కరణలు కావాలి, రాజకీయ పార్టీల సంస్కరణ, అవినీతికి మూలం రాజకీయ పార్టీలు కావాలి, అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం కదా. అందుకని బేసిక్స్ మాట్లాడకుండా ఉపరితల అంశాలు మాట్లాడడం వల్ల అది కందికట్టల మంట లాగా పొగ లేస్తుంది, మంట మంటది, ఆరిపోతుంది. కాకుండా చింతకట్టెల మంటలాగా ఉండాలంటే ఉద్యమానికి ఒక స్ఫూర్తి ఉండాలి, ఉద్యమానికి ఒక వీలు ఉండాలి, ఉద్యమానికి ఒక బేస్ లైన్ ఉండాలని కోరుకుంటున్నాను. సిజేపీ పార్టీ ఒక ఆవేశపూరితంగా వచ్చిన పార్టీ కాకుండా ఆలోచన పరంగా ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ కృష్ణ గారు.